హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఈ దసరాలో పిల్లలందరికీ హాలిడేసే. వాళ్ళకి స్నాక్స్ కింద అమ్మ స్టైల్లో జంతికల్ని చేసి పెట్టండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీగా ఉండడమే కాకుండా అస్సలు ఆయిల్ కూడా పీల్చవు, చాలా బాగుంటాయి. అండ్ ఈ జంతికలు ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ ఒక బౌల్లో 4 కప్స్ తడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యాన్ని కడిగి ఆరబెట్టి ఆడించిన బియ్యం పిండి, మీరు పొడి పిండి కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని మీరు క్వాంటిటీ ఇంకా పెంచి కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాముని కొంచెం చేత్తో నలిపి వేసుకోండి. మనకి ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఫ్లోర్ని మిక్స్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఫస్ట్ 1 కప్ వాటర్ తీసుకుంటున్నాను. అండ్ ఈ 1 కప్ వాటర్ కూడా సరిపోదు, మనం చూసుకుంటూ వాటర్ని వేసుకోవాలి. నేను టోటల్గా 3 కప్స్ వాటర్ని యూజ్ చేశానండి ఈ ఫ్లోర్ మిక్స్ చేయడానికి. మీకు కొంచెం ఎక్కువైనా పట్టవచ్చు, తక్కువ కూడా పట్టవచ్చు, కాబట్టి చూసుకుని వేసుకోండి. కన్సిస్టెన్సీ లాస్ట్లో చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మీరు తీసుకునే పిండి పొడి పిండి అయితే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువే పడుతుందంట అమ్మ చెప్తుంది. అండ్ సాల్ట్, కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి 4 కప్స్ బియ్యం పిండికి. కాబట్టి మీరు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ తినేలా ఉంటే మాత్రమే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ స్మూత్గా ఉండాలి, అలాగని ఎక్కువ వాటర్ వేయద్దు. జస్ట్ నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జంతికలు వేసే దాంట్లో 3 హోల్స్ ప్లేట్ పెట్టుకుని ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. అండ్ అలాగే కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడడం కోసం కొద్దిగా బ్యాటర్ని వేసి చూడండి. బ్యాటర్ పైకి తేలితే ఆయిల్ కాగినట్టే. నెక్స్ట్ జంతికలు వేసుకోవడమే. ఎప్పుడూ జంతికలు తినడమే కానీ వేసింది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం వేస్తున్నాను, అందుకే వేసినప్పుడు కొద్దిగా షేప్ అవుట్ అయింది. అయినా పర్వాలేదు, జంతికలకి ఎటువంటి షేప్ అవసరం లేదు కదా. మనం ఇలా జంతికలు వేసినప్పుడు కొద్దిగా స్టార్టింగ్ ప్రెషర్ వేస్తే ఈజీగానే మనం జంతికలు వేసేయచ్చు. అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైలో పెట్టుకుంటూ ఈ జంతికలను ఫ్రై చేసుకోండి. మీరు వేసినప్పుడు ఆయిల్ హీట్ వస్తుంది అంటే ఫస్ట్ వేసినంతసేపు సిమ్లో పెట్టుకుని నెక్స్ట్ ఫ్లేమ్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడిన జంతికలు మాత్రమే వేసుకొని ఈ జంతికలు ఫ్రై అయ్యేలోపు జంతికలు వేసుకునే దాంట్లో బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఈ జంతికల్ని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. మనం వేసినప్పుడు కొద్దిగా మందంగా వేసినా కింద ఫ్రై అయ్యి పైన ఫ్రై అవ్వదు. సో 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సేమ్ ప్రాసెస్లో మిగిలిన బ్యాటర్ని కూడా జంతికలుగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా జంతికలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దసరా హాలిడేస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతాస్ సాగర్.